రైట్ మాట్లాడదాం. నరవిజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం యుద్ధం అయితే ఒక వారం కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, మీ విశ్లేషణ ఏంటి మొత్తంగా ఈ యుద్ధానికి సంబంధించి? యుద్ధము ప్రధానంగా ఇందాక అంటున్నట్టు ఆధిపత్యం, ప్రపంచం మీద నా ఆధిపత్యమే కొనసాగాలి అనే మెయిన్ కాన్సెప్ట్. అంటే అది అమెరికా కాదు, మనం గ్రామ స్థాయిలో ఉన్న మన ఇండియాలో చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో సర్పంచ్ కానించి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం మీద నా ఆధిపత్యం ఉండాలి. నా దగ్గర బలమైన ఉన్న వస్తువులు కావచ్చు, నా దగ్గర ఒక బలమైన ఇంకేదైనా సూత్రం కావచ్చు, అవతల వాళ్ళ దగ్గర ఉండొద్దు. ఉంటే అవతల వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు. అవతల వాళ్ళ దగ్గర ఉంటే వాటిని అవసరమైతే లాగేసుకుంటాం. అదే ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నది. అమెరికానేమో ప్రపంచ అన్ని దేశాల మీద ఆధిపత్యం. భారతదేశంలో జరుగుతుంది ఏంది? మోడీ గారు ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యం చెలాయిస్తారు. ఇప్పుడు అంతర్గత విషయాలు మాట్లాడద్దు దయచేసి. జెండర్ పోలుస్తున్నా, మానవ నైజం ఆ మానవ నైజం నుంచి వచ్చిందే ఈ ఆధిపత్యానికి సంబంధించినటువంటి అంశం. నీతులు చెప్తారు, ఇంకా అన్ని చేస్తారు, వాళ్ళ అన్ని చేస్తున్నాడు. ప్రధానంగా ఇప్పుడు డాలర్ ఆధిపత్యం పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఒకటి, డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి ఇరాన్ సంబంధించిన చమురు సంబంధించిన సేల్స్ అమ్మకాలు కూడా డాలర్ రూపంలోనే జరిగే విధంగా ఇరాన్ ఇప్పుడు కొన్ని వస్తు మార్పిడి రూపంలోను కొన్ని ఇతర రూపాల్లోనూ ఆయిల్ చేసుకుంటుంది. మిగతా కంట్రీస్ ఎట్లా ఉన్నా అది జరగకుండా, పేరుకు అణు అనేది చెప్తున్నప్పటికీ అణు రియాక్టర్, అణుకు సంబంధించినటువంటి ఆయుధం అని చెప్తున్నప్పటికీ అసలు సంగతి ఈ రకంగా ఉన్నది. మీరు ఇరాన్ దగ్గర ఏదైనా డాలర్ రూపంలోనే జరగాలి. వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం కనుక అక్కడ ఉన్నట్లయితే డాలర్ రూపంలోనే అమ్మకాలు జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి. ప్లస్ ఇంకొక, అమెరికాలో అంతర్గతంగా రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ట్రంప్ ఎదుర్కొంటున్నాడు. రేపు నవంబర్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మధ్యంతర ఎన్నికలు. అందులో నేను దేశాన్ని రక్షించడానికి నేనే ఉన్నాను. దేశంలో రాజకీయంగా ప్రపంచంలో మన ఆధిపత్యం కొనసాగాలంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఉంటేనే మనకు ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించగలుగుతాము. మీరు నాకు మద్దతు ఇవ్వాలనే విషయం కూడా రేపు ఎలక్షన్ లో చెప్పుకుంటారు. ఓ రకమైనటువంటి సెంటిమెంట్ అక్కడ చెప్పుకోవడానికి, అక్కడ ప్రజల్లో కన్విన్స్ చేయడానికి ఇదంతా ఉపయోగించుకోవటానికి ప్రధానమైన ఈ రెండు కారణాలు తప్ప ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంకో పరిణామం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు పశ్చిమాసియా వరకు వచ్చారు. నెక్స్ట్ అమెరికా రావాల్సింది ఆసియా, పూర్తి ఆసియాకు సంబంధించి. ఆసియాలో రష్యా, చైనా, ఇండియా, ఈ మూడు కంట్రీస్ ప్రధానమైన మార్కెట్. ఆ చైనా, ఇండియా ప్రధానమైన మార్కెట్. పశ్చిమాసియా పూర్తి స్థాయిలో తన కంట్రోల్లోకి వస్తే నెక్స్ట్ ఏషియా కంట్రీస్ ఉన్నటువంటి, ఏషియాలో ఇప్పుడు ఏంటంటే కొరియా, చైనా, రష్యా, ఇండియా, ఈ చాలా నెక్స్ట్ రష్యానే టార్గెట్ చేయొచ్చు అంటారా ట్రంప్? అంత సాహసం చేస్తారా? అది పరిస్థితిని బట్టి మన అక్కడ ఇండియా వ్యవహరించేటువంటి తీరు, చైనా, రష్యాను టార్గెట్ చేసి అంత సాహసం చేస్తాడు అసలు ట్రంప్? ఆ పరిస్థితి వస్తే చేస్తారండి. ఎవరైనా పరిస్థితిని బట్టి వెళ్తారు. తన ఆధిపత్యం డాలర్ ఆధిపత్యం పోతుంది అంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. ఇంకొకటి ఏంటంటే పరిణామ క్రమంలో ఈ 100 సంవత్సరాలు డాలర్ ఆధిపత్యం కొనసాగింది. అంతకుముందు 100 సంవత్సరాలు బ్రిటన్ పౌండ్ కొనసాగింది. అంతకుముందు ఫ్రాన్స్ కొనసాగింది. ఇదో మార్పు వస్తూ 100 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా మారకంలో ఉన్నటువంటి కరెన్సీ వాల్యూ కూడా మారుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది అంచనా. ఎందుకంటే ఇవన్నీ ఈ మధ్యకాలంలో మనం స్టడీ చేస్తుంటే అర్థమవుతున్నటువంటి అంశాలు. మాట్లాడదాం. రెహమాన్ గారు, చూస్తున్నాం. సో ఇన్ని రోజుల తర్వాత